హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ల్యాండ్ మార్క్ హోటల్ యాజమాని అంబర్పేటలో నివాసం ఉంటున్నారు. శశాంక్ అనే కుమారుడు వాళ్ళకు ఉన్నారు. రామ్రాజ్ మాధవి దంపతులు. వీళ్ళు చాలా హ్యాపీ ఫ్యామిలీ, చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అంటున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులతో చనిపోయారు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సూసైడ్ నోట్ ప్రకారం ఉంది అని చెప్పి పోలీసులు నిర్ధారించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రామరాజు, శశాంక్ అలాగే మాధవి ముగ్గురు విగత జీవులుగా మారారు. రామరాజు మొదట మాధవిని చంపిన తర్వాత, అంటే మాధవి అక్కడ బలవన్ మరణానికి గురైన తర్వాత రామరాజ్ చనిపోయినట్టు, అలాగే శశాంక్ చేతి మీద సూసైడ్ అంటే చాక్తో కోసుకున్న గుర్తుతో తను సూసైడ్ చేసుకున్న విధంగా చిత్రీకరించి ఆయన మొత్తం కుటుంబం ముగ్గురు కూడా చనిపోయినట్టు అక్కడ చిత్రీకరించి అక్కడ ఉన్నది. అయితే రామరాజ్ కుటుంబం అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపై అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే తన ఆస్తులన్నీ కూడాను తన కుమార్తె కొంపలలో తను ఒక రెసిడెన్షియల్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది, ఆమెకి ట్రాన్స్ఫర్ చేయాలి అని కోరుతూ కూడా సూసైడ్ నోట్లో వాళ్ళు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి పోలీసులు నిర్ధారించడం జరిగింది. దీనిపైన ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అయితే కూతుర్ని కూడా అప్రోచ్ అయ్యి ఆత్మహత్యకు కారణాలు ఏంటి అనే కోణంలో కూడా విచారిస్తాము తమ కూతుర్ని అని కూడా, రామరాజు కూతుర్ని అని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఇంకో పక్క రామరాజు అన్న కూడా దీనిపైన ఒక క్వశ్చన్ మార్క్ని అయితే పెట్టారు. ఏంటి అంటే, మాకు ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా చిన్న విషయం, ఎందుకంటే మేము ఆల్రెడీ వెల్ సెటిల్డ్, మాకు ఎటువంటి ఈ ప్రాబ్లమ్స్ లేవు, ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి మరొక కారణం ఏదైనా ఉండొచ్చు అని చెప్పి కూడాను రామరాజు అన్న చెప్పడం జరిగింది. సో చూడాలి ఎక్కడ ఏం జరిగింది అనే దానిపైన అయితే పూర్తిగా క్లారిటీ అయితే రాలేదు. ఇంకా దీని గురించి అయితే పోలీసులు రామరాజు కూతుర్ని విచారించిన తర్వాత మరికొన్ని విషయాలు తెలిసే అవకాశాలు ఉంటాయి అని చెప్పి కూడా అంటున్నారు. సో ఈ అప్డేట్ కోసం, అంటే దీని తర్వాత ఏం జరుగుతుంది అనే అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే దీన్ని ఈ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్, షేర్ అనేది మాకు చాలా ఊతం ఇస్తుంది. మేము ఇంకా దీనిపైన ఇంకా రీసెర్చ్ చేసి మీకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి సాయం అవుతుంది.